ఫ్రెండ్స్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇదైతే మనకి జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ అనమాట, JNU ఢిల్లీ సంబంధించి 388 నాన్ టీచింగ్ వేకెన్సీస్ కోసం అయితే మనకి అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్ మనకి 18 ఫిబ్రవరి 2023 అయితే స్టార్ట్ అవ్వాలి. అయితే కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల ఈరోజు అయితే స్టార్ట్ అవుతున్నది 20th ఫిబ్రవరి 2023 అనమాట. ఇంకా లాస్ట్ డేట్ ఫర్ అప్లై ఆన్లైన్ ఇస్ 10th మార్చ్ 2023. ఇదైతే అఫీషియల్ నోటిఫికేషన్ అనమాట. Scheme of examination of non-teaching staff on direct recruitment through NTA. ఓకే ఫ్రెండ్స్, ఇదైతే మనకి NTA అనమాట వెబ్సైట్. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ద్వారా అయితే ఈ అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్ అయితే చేస్తున్నారు. టోటల్గా ఈ 388 వేకెన్సీస్కి సంబంధించి ఇక్కడ మనకి లిస్ట్ అయితే ఇచ్చారు. మనకి డిప్యూటీ రిజిస్ట్రార్ 2 పోస్ట్ అయితే ఉన్నాయి, అసిస్టెంట్ రిజిస్ట్రార్ 3 ఉన్నాయి, ఇంకా పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ 1 అయితే ఉంది, ఇంకా సెక్షన్ ఆఫీసర్ 8, సీనియర్ అసిస్టెంట్ 8, అసిస్టెంట్ 3, జూనియర్ అసిస్టెంట్ 106 అయితే ఉన్నాయి. టోటల్గా మనకి 388 వేకెన్సీస్కి సంబంధించి కొన్ని ఏమో గ్రూప్ ఏ, కొన్ని ఏమో గ్రూప్ బి అండ్ CA వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇంకా జూనియర్ అసిస్టెంట్ 106, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ MTS 79, ఇంకా ప్రైవేట్ సెక్రటరీ 1, ఇంకా పర్సనల్ అసిస్టెంట్ 6 అనమాట, ఇంకా స్టెనోగ్రాఫర్ 22, ఇంకా రీసెర్చ్ ఆఫీసర్ 2, ఎడిటర్ పబ్లికేషన్ 2, ఇంకా క్యూరేటర్ 1, ఇంకా అసిస్టెంట్ లైబ్రేరియన్ 1, ఇంకా ప్రొఫెషనల్ అసిస్టెంట్ 1, సెమీ ప్రొఫెషనల్ అసిస్టెంట్ 8, కుక్ 19, మెస్ హెల్పర్ 49, అసిస్టెంట్ ఇంజనీర్ సివిల్ 1 ఉంది, ఇంకా జూనియర్ ఇంజనీర్ ఎలక్ట్రికల్ 1 అయితే ఉంది, ఇంకా వర్క్స్ అసిస్టెంట్కి సంబంధించి మనకి వైర్ మ్యాన్ కార్పెంటర్ మాసన్ ఇవైతే ఉన్నాయి 16 అయితే ఉన్నాయి. ఇంకా ఇంజనీరింగ్ అటెండెంట్ అవైతే కనుక 22 అయితే ఉన్నాయన్నమాట సివిల్ ఎలక్ట్రికల్లో. అలాగే సిస్టమ్ అనలిస్ట్ 2 అయితే ఉన్నాయి, ఇంకా సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్ 2 అయితే ఉన్నాయి, కంప్యూటర్ ఆపరేటర్ 1 ఉంది, టెక్నికల్ అసిస్టెంట్ 1 ఉంది, జూనియర్ టెక్నీషియన్ 1 అయితే ఉంది, జూనియర్ ఆపరేటర్ 2 అనమాట. అలాగే స్టాటిస్టిక్స్ అసిస్టెంట్ 2, టెక్నీషియన్ 1 అయితే ఉంది, USIC, ఇంకా అసిస్టెంట్ మేనేజర్ గెస్ట్ హౌస్కి సంబంధించి 1, ఇంకా కార్టోగ్రాఫిక్ అసిస్టెంట్ 1, ఇంకా ల్యాబ్ అసిస్టెంట్ 3, ఇంకా అటెండెంట్ 3 అయితే ఉన్నాయి, స్టాఫ్ నర్స్ కూడా ఉంది 1, ఇంకా స్పోర్ట్స్ అసిస్టెంట్ 1, జూనియర్ ట్రాన్స్లేటర్ ఆఫీసర్ ఇలాగైతే ఉన్నాయన్నమాట. టోటల్గా 388 వేకెన్సీస్కి సంబంధించి మనకి గ్రూప్ ABC అయితే ఉన్నాయి. ఇంకా ఏజ్ వచ్చేసరికి యాజ్ ఆన్ 10th మార్చ్ 2023కి మనకి కొన్ని వేకెన్సీస్కి 40 ఉన్నాయి, కొన్ని వేకెన్సీస్కి 50 అయితే అప్పుడు ఏదైతే ఇచ్చారో అదైతే మనకి ఈ నోటిఫికేషన్లో దీని ప్రకారం అయితే ఉన్నదనమాట. ఈ పోస్ట్ వైజ్ అయితే ఇచ్చారు. ఇంకా 10th ఇంటర్ డిగ్రీ డిప్లొమా ఇలాగా వేరియస్ క్వాలిఫికేషన్స్ అయితే ఇచ్చారు. ఫీజు విషయానికి వచ్చేసరికి గ్రూప్ ఏలో మనకి గ్రూప్ ఏ వేకెన్సీస్కి సంబంధించి జనరల్ EWS OBCకి 1500 రూపీస్, SC/ST ఉమెన్ 1000, PWD క్యాండిడేట్స్కి అయితే పూర్తిగా నిల్ అనమాట. అలాగే గ్రూప్ B అండ్ C వేకెన్సీస్కి సంబంధించి UR EWS OBCకి సంబంధించి 1000 రూపీస్, SC/ST ఉమెన్ సంబంధించి 600 రూపీస్ ఇలాగైతే ఇచ్చారనమాట. దీనికి సంబంధించి మనకి రిటర్న్ టెస్ట్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ అయితే ఇచ్చారు. అలాగే పోస్ట్ వైజ్ ఇక్కడ మనకి ఎగ్జామ్ ప్యాటర్న్ కూడా ఉందన్నమాట. కట్ ఆఫ్ ఎగ్జామినేషన్ అయితే ఇచ్చారు. ఇంకా అలాగే అదర్ డీటెయిల్స్ అయితే ఉన్నాయన్నమాట. ఫ్రెండ్స్, ఇదైతే మనకి అఫీషియల్ లింక్ ఫర్ అప్లై ఆన్లైన్ అనమాట. కిందకి వచ్చేస్తే మనకి ఇక్కడ జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ నాన్ టీచింగ్ పోస్ట్ అని ఉంటుంది. దీని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే మనకి ఎలాగ లింక్ అయితే వస్తుంది. ఇక్కడ మనం రిజిస్టర్డ్ క్యాండిడేట్స్ అయితే కనుక అప్లికేషన్ నెంబరు, పాస్వర్డ్, ఇంకా సెక్యూరిటీ కోడ్ సైన్ ఇన్ అయితే అవ్వాలి. దానికన్నా ముందు ఇక్కడ రిజిస్ట్రేషన్ అయితే తీసుకోవాలి. న్యూ రిజిస్ట్రేషన్ ద్వారా ఫస్ట్ రిజిస్టర్ అయితే అవ్వాలి. ఫ్రెండ్స్, ఇదైతే మనకి స్టెప్స్ టు అప్లై ఆన్లైన్ అనమాట. ఫస్ట్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్, తర్వాత ఫిల్లింగ్ అప్ ఆఫ్ అప్లికేషన్ ఫామ్, నెక్స్ట్ ఫీజ్ పేమెంట్ అనమాట. ఫస్ట్ ఇక్కడ న్యూ రిజిస్ట్రేషన్ అయితే తీసుకోవాలి. ఇక్కడ మనం రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత అప్లికేషన్ ఫామ్, పేమెంట్, ఇక్కడ డౌన్లోడ్ ఇన్ఫర్మేషన్ బులెటిన్ ఉంది. ఇదైతే మనం డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ ఫీజ్ డీటెయిల్స్ అయితే ఉన్నాయి ఇందాక చెప్పినట్టుగా గ్రూప్ ఏ అండ్ గ్రూప్ BCకి సంబంధించి. ఇంకా కిందకు వచ్చేస్తే మనం ఇక్కడ ఈ ఫోటోగ్రాఫ్, సిగ్నేచర్ సంబంధించినటువంటి ఇక్కడ డైమెన్షన్స్ అలాగే సైజెస్ అయితే ఇచ్చారు. JPGలో ఫోటో వచ్చేసరికి మనం 10 to 200 KB అలాగే
సిగ్నేచర్ 4 to 30 KB మధ్య అయితే మనం అప్లోడ్ అయితే చేయాలి. ఇంకా కిందకి వచ్చేసి ఇవన్నీ మనం చదువుకున్న తర్వాత మనకి పాస్వర్డ్ అయితే మనం ఒకటి జనరేట్ అయితే చేసుకోవాలి. మనకి 8 to 13 క్యారెక్టర్స్ అయితే ఉండాలి. ఒక అప్పర్ కేసు, లోయర్ కేసు, ఒక న్యూమరిక్, అలాగే ఒక స్పెషల్ క్యారెక్టర్, వీటిలో ఏదో ఒకటి అలా తీసుకోవాలన్నమాట. ఇక్కడ టిక్ ఆన్ అయితే చేయాలి. నెక్స్ట్ ఇక్కడ క్లిక్ హియర్ టు ప్రొసీడ్ అయితే అవ్వాలన్నమాట. ఇక్కడ మీ యొక్క నేమ్ అయితే ఇవ్వాలి. క్యాండిడేట్స్ నేమ్ మస్ట్ ఎగ్జాక్ట్లీ బై ద రిజిస్ట్రేషన్ ఇన్ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్. మీ యొక్క క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్లో ఉన్నటువంటి ఆ సర్టిఫికేట్స్ ప్రకారం మీ యొక్క ఫుల్ నేమ్ అయితే ఇక్కడ ఇవ్వాలి. మీ యొక్క ఫాదర్స్ నేమ్ ఇవ్వాలి. మీ యొక్క మదర్స్ నేమ్ అయితే ఇక్కడ ఇవ్వాలన్నమాట. ఇంకా కూడా మన శానిటేషన్, సెమిస్టర్, డాక్టర్ అలాగైతే ఇవ్వకూడదు. ఇక్కడైతే ఇచ్చారనమాట. అలాగే డేట్ ఆఫ్ బర్త్, మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అయితే ఇక్కడ డే మంత్ ఇయర్ ఇవ్వాలి. ఇంకా జెండర్ మేల్ ఫీమేల్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇంకా టైప్ ఆఫ్ ఐడెంటిఫికేషన్ అంటే పాన్ కార్డు, ఇంకా పాస్పోర్ట్, ఓటర్ ఐడి, రేషన్ కార్డు, బ్యాంక్ పాస్పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్, ఇంకా ఎనీ అదర్ వ్యాలిడ్ గవర్నమెంట్ ఐడెంటిటీ విత్ ఫోటోగ్రాఫ్ అదైతే మనం సెలెక్ట్ చేసుకుని దాని నెంబర్ అయితే ఇక్కడ మెన్షన్ చేయాలి. మీ యొక్క ప్రజెంట్ అడ్రస్ ఏదైతే ఉందో అక్కడ ప్రెమిసెస్ నేమ్ అనమాట, ఫ్లాట్ నెంబర్, డోర్ నెంబరు, లొకాలిటీ, అలాగే ఆప్షనల్ అనమాట. లొకాలిటీ ఇవ్వాలి, కంట్రీ ఇవ్వాలి, స్టేట్ ఇవ్వాలి. దీని నుంచి సెలెక్ట్ చేసుకోవాలి. ఇలాగా ఇంక కంట్రీ సెలెక్ట్ చేసుకోవాలి ఇండియా. అలాగే ఇక్కడ డిస్ట్రిక్ట్ అలాగే ఇలా సెలెక్ట్ చేసుకోవాలి. పిన్ కోడ్ అయితే ఇక్కడ ఇవ్వాలి. ఈమెయిల్ ఐడి ఇక్కడ ఇవ్వాలి. మీ యొక్క కన్ఫామ్ ఈమెయిల్ అయితే చేయాలి. ఈమెయిల్ ఐడిని కన్ఫర్మ్ అయితే ఇక్కడ చేయాలి. మీ యొక్క 10 digit మొబైల్ నెంబర్ ఇక్కడ ఇవ్వాలి. దాన్ని ఇక్కడ కన్ఫర్మ్ అయితే చేయాలి. ఇంకా ల్యాండ్లైన్ ఉంటే కనుక STD కోడ్తో సహా అయితే ఇవ్వాలి. 040 అలాగే హైదరాబాద్ అయితే. అలాగే ఇక్కడ పర్మనెంట్ అడ్రస్ ఏమైతే ఇది టిక్ ఆన్ చేస్తే కిందకైతే వచ్చేస్తాయి ఫ్రెండ్స్. ఇంకా మనం ఇక్కడ కిందకి వచ్చేస్తే పాస్వర్డ్ అయితే ఇక మనం జనరేట్ చేసుకోవాలి. మనకి 8 to 13 క్యారెక్టర్స్ అయితే మినిమం అయితే ఉండాలి. అలాగే అప్పర్ కేసు, లోయర్ కేసు, ఒక న్యూమరిక్ క్యారెక్టర్, వీటిల్లో ఒక స్పెషల్ క్యారెక్టర్తో జనరేట్ చేసుకొని ఇది కన్ఫర్మ్ అయితే చేయాలి. ఇక సెక్యూరిటీ క్వశ్చన్ ఏదో ఒకటి మనం ఇచ్చేసి దాన్ని ఆన్సర్ చేసుకోవాలి. ఇక్కడ ఈ ఎంటర్ సెక్యూరిటీ పిన్ కింద ఇచ్చింది, ఇక్కడ ఎంటర్ చేసి యాజ్ స్టేజ్గా మనం సబ్మిట్ అయితే చేసి రిజిస్టర్ అయితే అవ్వాలి. ఫ్రెండ్స్ మనకి నెక్స్ట్ ఇలాగ పాపప్ విండో అయితే వచ్చింది. ప్లీజ్ రివ్యూ ద ఫాలోయింగ్ ఇన్ఫర్మేషన్ కేర్ఫుల్లీ అని వచ్చింది. మనం ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ చెక్ చేసుకోమని చెప్తున్నారు. మనం ఎడిట్ చేసుకోవాలంటే ఇక్కడ మనకి ఎడిట్ రిజిస్ట్రేషన్ ఫామ్ అని ఇచ్చారు. లేదంటే కనుక సబ్మిట్ ఫర్ OTP అని ఇచ్చారు. ఇక్కడ క్లోజ్ చేసాము. ఇక్కడ మనకి కైండ్లీ వెరిఫై ఆల్ ద పర్టికులర్స్ లిస్టెడ్ బిలో కేర్ఫుల్లీ అండ్ ఎన్ష్యూర్ యూ హ్యావ్ ఫిల్ కరెక్ట్ ఇన్ఫర్మేషన్, నో చేంజ్ విల్ బీ పర్మిటెడ్ వన్స్ రిజిస్ట్రేషన్. మన రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత అవన్నీ మనం మార్చుకునే అవకాశం అయితే లేదని చెప్తున్నారు. మనం పైకి వెళ్ళి అన్నీ ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇవన్నీ మనం టిక్ చేసామంటే మనం అన్నీ ప్రాపర్గా ఎంటర్ చేసామని అర్థం అనమాట. సో మీరు ఒకసారి వెరిఫై చేసుకుని ఇవి టిక్ ఆన్ చేసి ఇది ఐ అగ్రీ అని చెప్పేసి సబ్మిట్ అయితే చేయాలి OTP కోసం. లేదంటే ఇక్కడ ఎడిట్ రిజిస్ట్రేషన్ అని మనం ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ మోడిఫై చేసుకుని తర్వాత ఇది టిక్ ఆన్ చేసి ఇక్కడ ఐ అగ్రీ అని ఇలాగా అయితే చేయాలన్నమాట. మనం ఎస్ అయితే అన్నా మనకి ఇలాగా OTP అయితే వస్తుంది. ఇక్కడ మనం OTP అయితే ఎంటర్ చేయాలి. ఫ్రెండ్స్ మనకి రిజిస్ట్రేషన్ ఫామ్ అయితే కంప్లీటెడ్ అని వచ్చింది. మనం అప్లికేషన్ ఫామ్ అయితే ఫిల్ చేయాలి. ఇలాగ మనం అప్లికేషన్ నెంబర్ అయితే అలాట్ అయితే అయింది. ఇక్కడ మనం అప్లికేషన్ ఫామ్ కంప్లీట్ చేయాలి. అలాగే ఫీజు అయితే పే చేయాలి. కింద మనకి కంప్లీట్ అప్లికేషన్ ఫామ్ అని ఉంది, దాని మీద క్లిక్ చేసాము. ఇలాగైతే వచ్చింది. ఇక్కడ ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మనం ఫిల్ అయితే చేయాలన్నమాట. ఈ ఇన్కంప్లీట్ అనేవి కంప్లీట్ అయితే అవ్వాలి. కిందకు వచ్చేసాం. మనం ఇక్కడ డీటెయిల్స్ మీద క్లిక్ చేసాం. ఇలాగైతే వచ్చింది. మన డీటెయిల్స్ అన్నీ వచ్చాయన్నమాట. ఇక్కడ నేషనాలిటీ ఇండియన్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇంకా నేమ్ ఆఫ్ ద స్టేట్ వేర్ యు ఆర్ బోర్న్, మీరు ఎక్కడ బోర్న్ అయ్యారు అదైతే అడుగుతున్నారనమాట. ఇక్కడ స్టేట్ అయితే మనం మెన్షన్ చేయాలి. ఇంకా కేటగిరీ, మీ యొక్క కేటగిరీ అయితే ఇక్కడ మెన్షన్ చేయాలి. జనరల్, OBC, SC, ST సంబంధించి. సపోజ్ మీరు SC అయితే ఇలా అయితే మెన్షన్ చేయాలి. ఇంకా PWD క్యాండిడేట్స్ అయితే ఎస్ పెట్టాలి. అదర్వైజ్ అయితే నో తీసుకోవాలి. వెదర్ మైనారిటీ అయితే కనుక ఎస్, అదర్వైజ్ అయితే నో అనమాట. వర్ యూ సర్వింగ్ యాజ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్. అలాగే ఇక్కడ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ లేదంటే JNUలో ఎంప్లాయీ అయితే కనుక అవి తీసుకోవాలి. లేదంటే నాట్ అప్లికబుల్ అయితే తీసుకోవాలి. ఇంకా మెరిటల్ స్టేటస్ అయితే మ్యారీడా అన్మ్యారీడా ఇదే సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ సెక్యూరిటీ కోడ్ ఇచ్చేసి సేవ్ అండ్ నెక్స్ట్ అయితే చేయాలి. ఇక్కడ ఫ్రెండ్స్ ఇక్కడ మనకి నెక్స్ట్ ఆధార్ ఎస్ ఆర్ నో. ఎస్ ఇస్తే కనుక మనం ఆ నెంబర్ అయితే ఇవ్వాల్సిన పరిస్థితి వస్తుంది. మనం సబ్మిట్ అన్నాము, షూర్ వాడిని సబ్మిట్ అన్నాం. నెక్స్ట్ అయితే వచ్చామన్నమాట. ఇక్కడ మనకి డేట్ ఆఫ్ బర్త్ డీటెయిల్స్ అయితే వచ్చాయి. ఇంకా క్యాండిడేట్స్ ఆర్ రిక్వెస్టెడ్ టు సెలెక్ట్ ఎనీ వన్ ఆఫ్ ద ఆప్షన్ బిలో అండ్ ప్రొసీడ్ ఫర్ ఎదర్. ఐ వాలంటరీ అగ్రీ టు
share my Aadhaar number, and I am aware that I will be used to establish my identity for JNU recruitment examination by matching my personal details, ఆధార్ రికార్డ్స్ ఆఫ్ ఈఎడి. ఆధార్ రికార్డ్స్ని వెరిఫై చేయడానికి మన యొక్క కన్సెంట్ అయితే అడుగుతున్నారనమాట. మనం మా ఇన్ఫర్మేషన్ ఆధార్ ఈజ్ నాట్ ద సేమ్ యాజ్ ఎంటర్డ్ ఇన్ ద అప్లికేషన్ ఫామ్. మనం ఎంటర్ చేసేటటువంటి ఇన్ఫర్మేషన్ ఈ ఆధార్లో కనుక సేమ్గా లేవు అనుకుంటే ఇది తీసుకోవాలి. లేదంటే కనుక ఐ ఆమ్ నాట్ విల్లింగ్ టు షేర్ మై ఆధార్ నెంబర్, మన ఆధార్ నెంబర్ని మనం వీళ్ళతో షేర్ చేసుకోవాలని ఇష్టం లేకపోతే ఇది తీసుకోవాలన్నమాట. ఇష్టం ఉంటే కనుక ఇది తీసుకోవాలి ఇలాగా. నెక్స్ట్ ఇక్కడ కిందకి వచ్చేసి మీ యొక్క ఆధార్ నెంబర్ అయితే ఇక్కడ ఇచ్చేసి ఇక్కడ ఇది అయితే టిక్ ఆన్ చేసి ఇక్కడ ఎంటర్ సెక్యూరిటీ పిన్ ఇది ఇచ్చేసి మనం సేవ్ అండ్ సబ్మిట్ అయితే చేయాలి. ఇక్కడ మనకి అప్లై ఫర్ అని వచ్చింది. ఇక్కడ చెక్ బాక్సెస్ అయితే ఇచ్చారు. మనం మోర్ దాన్ వన్ అప్లికేషన్ అయితే పెట్టుకునే అవకాశం అయితే ఉంటుంది ఒకేసారి. ఇక్కడ మనకి జూనియర్ అసిస్టెంట్, సపోజ్ మనం ఇక్కడ ఈ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ సపోజ్ ఈ రెండింటికి మనం అప్లై చేయాలనుకుంటే ఇలా టిక్ చేసుకోవచ్చు. అలాగే మీకు ఎలిజిబిలిటీ ఉన్నటువంటి అన్ని పోస్టులకి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. లేదంటే ఒకటే పోస్ట్కి అప్లై చేయాలంటే సపోజ్ మీరు ఇక్కడ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఒకటే అయినా ఇలా అయినా ఇచ్చుకోవచ్చు. ఇక్కడ ఎగ్జామ్ సిటీ చాయిస్ అనమాట. మీకు ఆంధ్రప్రదేశ్ ఇస్తే కనుక మీకు గుంటూరు, విశాఖపట్నం అయితే వచ్చాయి. అలాగే నెక్స్ట్ ఆప్షన్ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ తీసుకుంటే మనకి ఇక్కడ విశాఖపట్నం ఇలా అయితే తీసుకోవచ్చు. థర్డ్ వచ్చేసరికి మనకి ఇక్కడ తెలంగాణ స్టేట్ తీసుకుంటే కనుక మనకి ఇక్కడ హైదరాబాద్ అయితే వచ్చింది. సెక్టార్ వేర్ యూ వర్కింగ్, మనం గవర్నమెంట్ సెక్టార్లో వర్క్ చేస్తూ ఉంటే ఇది తీసుకోవాలి. ఇంకా ప్రైవేట్ సెక్టార్ అయితే ఇది తీసుకోవాలి. నాట్ అప్లికబుల్ అయితే ఇది తీసుకోవాలన్నమాట. ఇంకా ఇంగ్లీషు హిందీ స్టెనోగ్రఫీ స్పీడ్ ఇన్ వర్డ్స్ అండ్ పర్ మినిట్ అయితే అడుగుతున్నారు. క్యాండిడేట్స్ మస్ట్ ఫిల్ స్టెనోగ్రఫీ, ప్రైవేట్ సెక్రటరీ, పర్సనల్ అసిస్టెంట్ ఆ పోస్టులకు సంబంధించి, లేకపోతే అవసరం లేదు. టైపింగ్ సంబంధించి కూడా మనకి ఇక్కడ ప్రైవేట్ సెక్రటరీ, పర్సనల్ అసిస్టెంట్, స్టెనోగ్రాఫర్ ఇంకా ఈ వేకెన్సీస్ ఇక్కడ ఇచ్చారు. వాటికైతే కనుక ఈ స్టెనోగ్రఫీ అండ్ టైపింగ్ అయితే ఇవ్వాలి. లేకపోతే నేను మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఒకటే ఇచ్చాను. ఇక్కడ మనం ఈ క్యాప్చర్ ఇచ్చేసి మనం సేవ్ అండ్ నెక్స్ట్ అయితే చేయాలి. ఇక్కడ ఫ్రెండ్స్ నేను ఇక్కడ నేను ఎంటీఎస్ ఇచ్చాను కాబట్టి నాకు ఇక్కడ ఎంటీఎస్ ఆఫీస్ అటెండెంట్కి సంబంధించి ఇక్కడ 10th పాస్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అని ఇచ్చారు, బోర్డ్ అని. ఫ్రెండ్స్ ఇక్కడైతే మనం ఆ డీటెయిల్స్ అయితే మెన్షన్ చేయాలి. స్టేటస్ 10th క్లాస్ పాస్డ్, ఇయర్ ఆఫ్ పాసింగ్ అయితే ఇక్కడ మెన్షన్ చేయాలి. సపోజ్ ఇలాగైతే మెన్షన్ చేయాలి. ఇంకా నేమ్ ఆఫ్ ద ఎగ్జామినేషన్ 10th ఆర్ ఈక్వలెంట్, నేమ్ ఆఫ్ ద బోర్డ్ అనమాట, ఆంధ్రప్రదేశ్ సెకండరీ బోర్డ్. అలాగా మీది ఎక్కడ చదువుకుంటే ఆ బోర్డు అయితే ఇక్కడ మెన్షన్ చేయాలి. అలాగే ఇక్కడ సిజిపిఏనా పర్సంటేజా ఇదైతే మెన్షన్ చేయాలి. ఇంకా మనకి కిందకి వచ్చేస్తే మ్యాక్సిమం గ్రేడ్ పాయింట్ ఎంత, మీకు ఎంత వచ్చింది. సపోజ్ 10 పాయింట్కి మీకు 8.5 అలాగైతే ఇవ్వచ్చు అనమాట. ఇంకా కూడాను సిజిపిఏ అప్టైన్డ్, ఇంకా సిజిపిఏ ఇలాగైతే ఆటోమేటిక్గా అయితే వచ్చింది. దీని మీద క్లిక్ చేస్తే ఇక్కడ 10th క్లాస్ రోల్ నెంబర్ అయితే ఇవ్వాలి. ఇంకా ఇన్స్టిట్యూట్ నేమ్ అండ్ అడ్రస్ అనమాట, అంటే స్కూల్ నేము. ఇక్కడైతే రోల్ నెంబర్ అయితే ఇవ్వాలి. మీ సపోజ్ మీకు పర్సంటేజ్ అయితే కనుక పర్సంటేజ్ ఇవ్వాలి అనమాట. ఇక్కడ మనకి పర్సంటేజ్లో టోటల్ మార్క్స్ సపోజ్ 600కి మీకు 480 అలాగా వస్తే మీకు ఇక్కడ 80% ఆటోమేటిక్గా అయితే చూపిస్తుంది. రోల్ నెంబర్ ఇవ్వాలి, ఇక్కడ ఇదైతే ఇవ్వాలి, కిందకి వచ్చేయాలి. ఇంకా మీకు ఇంటర్మీడియట్, గ్రాడ్యుయేషన్, ఇంకా అదర్ క్వాలిఫికేషన్స్ ఏదైనా ఉంటే కనుక మీరు మోర్ దాన్ వన్ అప్లికేషన్కి పెట్టినప్పుడు జూనియర్ అసిస్టెంట్ వాటికి ఆ డీటెయిల్స్ ఇవ్వాల్సి అయితే వస్తుంది, లేకపోతే అవసరం లేదనమాట. ఇంకా ఎస్ అయితే అన్నాము. నెక్స్ట్ స్టెప్ ఆఫ్ అప్లికేషన్ ప్రాసెస్కి అయితే వచ్చాము మనం. ఇక్కడ ఫ్రెండ్స్ నేను ఎంటీఎస్ ఒకటే ఇచ్చాను కాబట్టి నాకు ఇంకా అదర్ క్వాలిఫికేషన్ అవసరం లేదు కాబట్టి నేను ఇక్కడ నాట్ అప్లికబుల్ అయితే కంపల్సరీగా అయితే ఇవ్వాలన్నమాట. ఉంటే కనుక పాస్డ్ అని అదైతే ఇవ్వచ్చు. మీకు 10th బేస్తో మీరు అప్లై చేస్తే ఇవన్నీ నాట్ అప్లికబుల్ పెట్టుకోవచ్చు. మీకు సపోజ్ మీరు గ్రాడ్యుయేషన్తో మీరు చేస్తే ఇవి కూడా ఇంటర్మీడియట్, డిగ్రీ కూడా ఇవ్వాలి. లేకపోతే కనుక అన్నీ కూడా ఇలాగ నాట్ అప్లికబుల్ అయితే అన్నీ అలాగ పూర్తిగా నాట్ అప్లికబుల్ ఇచ్చేసి ఇక్కడ మనం సెక్యూరిటీ కాల్ ఇచ్చి సేవ్ అండ్ నెక్స్ట్ చేయాలి. ఎస్ అయితే అన్నాము. ఇక్కడ నెక్స్ట్ స్టెప్ ఆఫ్ అప్లికేషన్ ప్రాసెస్కి అయితే వచ్చాము. ఇక్కడ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఒకటి నేను అప్లై చేశాను అనమాట. ఎసెన్షియల్ ఎలిజిబిలిటీ అని వచ్చింది. మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఎక్స్పీరియన్స్ అప్లికబుల్, డిజైరబుల్. ఇక్కడ మనకి నెక్స్ట్ ఇక్కడ హ్యావ్ ఎవర్ బీన్ ఇంపోజ్డ్ ఎనీ
పెనాల్టీ అని అడుగుతున్నారనమాట. అలాగే ఈజ్ ఎనీ డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ పెండింగ్ ఆర్ కంటెంప్లేటెడ్ అగైనెస్ట్ యూ అని ఇచ్చారు. దానికి సంబంధించిన వాళ్ళైతే ఎస్ పెట్టుకు, లేకపోతే జనరల్గా అయితే నో పెట్టుకోవచ్చు. ఇంకా ఎస్ అయితే అన్నాము. ఇక్కడ నెక్స్ట్ ఫోటో అయితే అప్లోడ్ చేయాలి జేపీజీ ఫార్మేట్లో 10 to 200 KB మధ్య. అలాగే సిగ్నేచర్ అనమాట 4 to 30 KB మధ్య మనం అప్లోడ్ చేయాలి. ఇక్కడ బ్రౌజ్ అనాలి. అన్నప్పుడు మనకి ఇక్కడ ఫోటో ఎక్కడైతే ఉంటుందో అదైతే తీసుకోవాలన్నమాట. మనం తీసుకొని మనం అప్లోడ్ అయితే చేయాలి. అలాగే సిగ్నేచరు. ఫ్రెండ్స్ ఇక్కడ మనకి సిగ్నేచర్ ఇలాగైతే వచ్చింది. సపోజ్ మనకి ఇలాగా వచ్చినప్పుడు ఇక్కడ మనకి జూమ్ ఇన్ జూమ్ అవుట్ ఇచ్చారు. జూమ్ అవుట్ చేసుకుంటే మనం ఇలాగ పెట్టుకొని మనం సిగ్నేచర్ మొత్తం వచ్చేలాగా ఇలాగైతే సెట్ చేసుకొని మనం డన్ అయితే చేయాలి. ఫ్రెండ్స్ ఇక్కడ మనం ఈ రెండైతే అప్లోడ్ చేసాము. అప్లోడ్ డాక్యుమెంట్ సేవ్ అండ్ నెక్స్ట్ అన్నా. నెక్స్ట్ స్టెప్ ఆఫ్ అప్లికేషన్ ప్రాసెస్కి అయితే వచ్చాము. ప్లీజ్ రివ్యూ ద ఫాలోయింగ్ ఇన్ఫర్మేషన్ బిఫోర్ ఫైనల్ సబ్మిట్ అని వచ్చింది. ఇంకా మనం ఇఫ్ యూ వుడ్ లైక్ టు చేంజ్ ఎనీ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ యూజ్ ద లింక్స్ ప్రొవైడెడ్ ఆన్ ద లెఫ్ట్ మెనూ బార్. ఇక్కడ మనకి మనం ఏ డీటెయిల్స్ మార్చుకోదలుచుకున్నామో అవైతే మనం దీని మీద క్లిక్ చేసి మార్చుకోవచ్చు అనమాట. ఫ్రెండ్స్ అన్నీ బాగున్నాయి అనుకుంటే మనం కిందకి వచ్చేస్తే ఇక్కడ అన్ని టిక్ ఆన్ చేయాలి. మనం ఇచ్చినటువంటి అన్ని ఇన్ఫర్మేషన్ ప్రాపర్గా ఉన్నాయని డిక్లరేషన్ అయితే ఇస్తున్నాం. ఇంకొక టిక్ అయితే ఇక్కడ ఉంది, ఐ అగ్రీ అని. ఇక్కడ మనం ఫైనల్ సబ్మిట్ అయితే చేయాలి. ఎస్ అయితే అన్నాము. అది చెక్ చేసుకుని 1-2 సార్లు అయితే మనం ఇదైతే చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఇంకా మనకి ఎడిట్ అప్లికేషన్ అయితే ఇంకా మనకి అవకాశం అయితే ఇచ్చారు. తర్వాత మనం ఫీజు అయితే పే చేయాలన్నమాట. యువర్ ఈమెయిల్ ఐడి హెడ్ టు బి వెరిఫైడ్, ప్లీజ్ క్లిక్ హియర్ టు వెరిఫై యువర్ ఈమెయిల్ ఐడి ఫస్ట్ అని వచ్చింది. ఈమెయిల్ అయితే క్లిక్ చేసాం మనం. ఇక్కడ సెక్యూరిటీకి పిన్ వస్తుంది, అదైతే వెరిఫై అయితే చేయాలి మనం. ఫ్రెండ్స్ ఇక్కడ మనకి ఎగ్జామినేషన్ ఫీజ్ అయితే చూపిస్తున్నారు 600 రూపీస్. నేను జనరల్ ఎంటీఎస్ ఇచ్చాను. ఇక్కడ ఆన్లైన్ పేమెంట్ ప్రొసీడ్ టు పేమెంట్ అని వచ్చింది. ఓకే అన్నాము. మనకి ఇక్కడ పేమెంట్ గేట్వే అయితే ఓపెన్ అవుతున్నది. ఇక్కడ మనకి పేమెంట్ గేట్వేస్ అయితే ఇచ్చారు. ఇక్కడ ప్రొసీడ్ టు పేమెంట్ అన్నాము. ఇక్కడ మనకి వేరియస్ ఆప్షన్స్ అయితే వచ్చాయి. క్రెడిట్ కార్డ్స్, డెబిట్ కార్డ్స్, ఇంకా స్టేట్ బ్యాంక్ డెబిట్ కార్డ్స్. ఇలాగా సపోజ్ మనకి అదర్ డెబిట్ కార్డ్స్ అయితే ఇది తీసుకోవాలి. దీని మీద క్లిక్ చేసి ఇక్కడ కన్ఫర్మ్ చేయాలి. సెకండ్ టైం కన్ఫర్మ్ చేయాలి. చేస్తే కనుక ఇక్కడ మనకి ఇలాగైతే పేమెంట్ గేట్వే ఈ డీటెయిల్స్ అయితే అడుగుతున్నారు. కార్డ్ నెంబరు ఓటీపీ వెరిఫై చేసేసి మనకి ఇక్కడ ఈ ట్రాక్ ఐడి నెంబర్ అయితే మనం రాసుకొని పెట్టుకోవాలి. ఇదైతే మనం ఫీజు పే చేస్తే ఫీజు అయితే పేమెంట్ జరుగుతుంది. నెక్స్ట్ మనం లాగిన్ అయిపోయి అప్లికేషన్ ఫామ్ అయితే ప్రింట్ తీసుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్ మనకి JNU 388 నాన్ టీచింగ్ 2023 సంబంధించి అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్. విష్ ఆల్ ది బెస్ట్ అండ్ సక్సెస్. హ్యావ్ ఎ నైస్ డే.